ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, దేవుని వందనాలు. దేవుడు మనల్ని ఎవ్రీ డే ఆయన మరి ఫెయిత్ఫుల్నెస్ ఎవ్రీ డే న్యూగా ఉంటుంది మన పక్షాన. ఎందుకంటే లాస్ట్ వీక్ మరి ఏ విధంగా ఎయిర్ ఇండియా ప్లేన్ ఏ విధంగా క్రాష్ అయిపోయింది మన మన యొక్క కంట్రీలో, ఎంతమంది మరి చనిపోయినరు. ఆ యొక్క విషయం అందరికీ కూడా ఎంతో బాధ కదా, ఎంతో దుఃఖంలో ఉన్నాం మనం అందరము. కానీ దేవుడు తన బిడ్డలను ఎంతగానో కాపాడుతున్నాడు. దేవునికి ఎంతో వందనాలు. మరి మనకిచ్చిన సేఫ్టీని బట్టి దేవునికి వందనాలు. ఎవ్రీడే మరి మీరు లేవగానే ఫస్ట్ మరి కళ్ళు తెరవగానే బెడ్ మీద థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ మీ గుడ్ రెస్ట్ లాస్ట్ నైట్ అండ్ ఫర్ అ న్యూ డే ఇన్ మై లైఫ్ అని ఎవ్రీ డే మరి పిల్లలు ఆ విధంగా ప్రేయర్ చేసుకొని, మంచి హ్యాబిట్ అనమాట, అది గుడ్ హ్యాబిట్. ఆ విధంగా చేస్తే మంచిది. మరి మనం ప్రేయర్ చేసుకొని మనం లెసన్లోనికి వెళ్దాము. ప్రేమల మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవానికి వందనాలు. మాకు ఎవ్రీడే మా పక్షాన మీరు చూపిస్తున్న మరి మీ యొక్క గ్రేస్, మీ యొక్క కైండ్నెస్, మీ యొక్క మర్సీని బట్టి నీకు ఎంతో వందనాలు. మీ యొక్క కృప, కనికరము, దయను బట్టి నీకు ఎంతో వందనాలు. మరి మరి లెసన్ నేర్చుకుంటుండగా మరి పిల్లల తండ్రి మంచి ఇంట్రెస్ట్తో నేర్చుకోగలటకు సహాయం తెచ్చండి. పిల్లలకు ఈ వీక్లో స్కూల్ స్టార్ట్ అయి ఉంటుండగా సహాయం తెచ్చండి. బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోగలటకు సహాయం తెచ్చండి. దేవుని యొక్క పేరు, యేసుప్రభు బిడ్డలు అంటే చదువులలో కూడా చక్కగా చదువుకోగలటకు పిల్లలకు జ్ఞానం దయచేయమని వేడుకుంటూ, ఈ రోజులలో ఉండే డిస్ట్రాక్షన్స్ నుండి పిల్లలను తప్పించమని వేడుకుంటూ, త్వరగా రానైనా వేసే పరిశుద్ధమైన నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఎస్తేర్ మొదటి అధ్యాయము, రెండో అధ్యాయము, మూడో అధ్యాయం. ఎస్తేర్ 1, 2, 3 చాప్టర్స్. ఎజ్రా బుక్ నుండి మనము ఎస్తేర్ బుక్ జంప్ అయినాం. ఎందుకంటే ఎజ్రా 6th చాప్టర్ నుండి 7th చాప్టర్ వరకు 60 years గ్యాప్ ఉన్నదనమాట. సో స్టోరీ ఆఫ్ ఎస్తేర్ అది అహస్వరోష్ కాలంలో అది జరిగిందనమాట. ఆయన అహస్వరోసు, రాజైన అహస్వరోసు 486 BC నుండి 465 BC వరకు ఆయన రూల్ చేసిండనమాట ఆ యొక్క పర్షియా దేశాన్ని. పిల్లలు ఇక్కడ గమనించవచ్చు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోనండి. ఏడి మనం ఇప్పుడు ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ ఉన్నాం మనము. అది అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. మరి ఇప్పుడు మనము 2025లో ఉన్నాం. నెక్స్ట్ 2026, 2027 ఆ విధంగా అసెండింగ్ ఆర్డర్. అయితే బీసీలో అది డిసెండింగ్ ఆర్డర్ ఉంటుంది అనమాట. అది 486 BC నుండి 465 BC వరకు అని అంటే అది డిసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోనండి. సో అహస్వరోస్ రాజు యొక్క రూల్ 483 BCలో అయిందనమాట. నెబుకద్నెజర్ ఎప్పుడైతే జ్యూస్ను క్యాప్టివిటీగా తీసుకొని పోయిన తర్వాత 103 years తర్వాత 2 Kings 25th చాప్టర్లో ప్రకారంగా మరి జెరుబ్బాబెల్ ఎప్పుడైతే ఈ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఎగ్జైల్స్ను జెరూసలేంకు, అది 54 years ఆఫ్టర్ ఈ విషయం జరుగుతుందన్నమాట. ఎస్తర్ గ్రంథంలో ఎస్తర్ యొక్క స్టోరీ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఎస్తర్ పర్షియా అనే దేశంలో ఉంటుందన్నమాట. ఆఫ్టర్ ఫాల్ ఆఫ్ బ్యాబిలాన్ పడిపోయిన తర్వాత మరి అక్కడ పర్షియన్స్ వచ్చిండ్రు కదా, మీడో పర్షియా అనే వాళ్ళు రూల్ చేసిండ్రు కదా. ఒకవేళ ఎస్తర్స్ పేరెంట్స్ వాళ్ళు మరి క్యాప్టివిటీలో ఉండే మనుషులు ఉండొచ్చు. సో వాళ్ళు దే చోజ్ నాట్ టు రిటర్న్ టు జెరూసలేం. వాళ్ళు తిరిగి యెరూషలేంకి వెళ్ళిండ్రు కదా. ఎజ్రా టైంలో జెరుబ్బాబెల్ ఏ విధంగా చాలామందిని మరి యెరూషలేంకు వెళ్దామని చెప్పి వెళ్ళిండ్రు కదా. ఎప్పుడైతే కింగ్ సైరస్ ఎప్పుడైతే డిక్రీ ఇచ్చిండో మరి అందరు కూడా వెళ్ళొచ్చు, జెరూసలేంకి వెళ్ళి తిరిగి రీబిల్డింగ్ చేయొచ్చు మీ టెంపుల్ను అని చెప్పినప్పుడు, అప్పుడు ఈ ఎస్తర్స్ పేరెంట్స్ ఒకవేళ వాళ్ళు అక్కడే ఉండిపోయి ఉండొచ్చు పర్షియా దేశంలో. ఎందుకంటే ఈ జూయిష్ ఎగ్జైల్స్కు, ఈ క్యాప్టివిటీ నుండి ఉన్న వారికి చాలా ఫ్రీడమ్ ఉండే అనమాట. పర్షియా దేశంలో చాలా ఫ్రీడమ్ ఉండే కాబట్టి అనేకులు యూదులు మళ్ళీ తిరిగి మరి యెరూషలేంకు వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఫ్రీడమ్ ఉంది కదా అని. సో ఆ దినములలో రాజైన అహస్వరోసు పరిపాలిస్తుండే. సో ఇండియా దేశం నుండి ఇథియోపియా దేశం వరకు అంటే 127 ప్రావిన్సెస్లలో ఆయన రూల్ చేస్తున్నమాట. చాలా నా యొక్క కింగ్డమ్ వెరీ గ్లోరియస్ కింగ్డమ్ అని చాలా ఆయన ప్రౌడ్గా ఫీల్ అవుతుండే అనమాట. ఆయన 180 days
ఆయన ఆయన యొక్క రాజ్యం గురించి, రిచెస్ గురించి ఆయన చెప్పుకుంటుండే అనమాట అందరికీ. సో ఇంకా ఎండ్ ఆఫ్ ద ఈ 180 డేస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక ఫీస్ట్ చేసిండనమాట అహస్వరోస్ రాజు. అందరు ప్రక్కకుండే ప్రిన్సెస్, కింగ్స్ అందరిని పిలిచి మంచిగా ఫీస్ట్ చేసిండు. అప్పుడు ఇంకా వాళ్ళు బాగా తాగి మంచిగా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు మరి ఆయన యొక్క భార్య పేరు వస్తి. సో ఆయన భార్యను పిలుచుకొని రండి, నా భార్య బ్యూటిఫుల్ కదా, అందరికి చూపిస్తాను నేను నా భార్యను అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు అక్కడ ఎవరైతే కింగ్ దగ్గర పనిచేస్తూ ఉంటారు కదా వాళ్ళకు చెప్పినప్పుడు మరి వాళ్ళు వెళ్తారనమాట. మరి వస్తీని తీసుకొని రావడానికి వెళ్తారు. మంచి గోల్డెన్ క్రౌన్ పెట్టి మరి తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు మరి ఆమె నేను రాను అని చెప్తుంది అనమాట. ఆమె ఎందుకంటే మరి ఎందుకు ఆమె రానన్నది, ఒకవేళ మరి పర్షియన్స్ ఆ విధంగా లేడీస్ ఆ విధంగా అందరు ముందుకు రారనమాట యాక్చువల్లీ. కానీ ఈ కింగ్ చాలా బోస్ట్ఫుల్ కదా, సో ఆయన వైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని మరి చూపిద్దామని అనుకున్నాడు అనమాట. కానీ ఆమె రిఫ్యూజ్ చేసిందనమాట. సో ఇంకా రాజుకు చాలా కోపం వచ్చేసిందనమాట. చాలా కోపం వచ్చేసి ఇంకా రాజు దగ్గర ఉండేవాళ్ళు, పనిచేసేవాళ్ళు ఇంకా వస్తీని షీఈ్ నో మోర్ అ క్వీన్ అని చెప్తారనమాట. చెప్పి ఇంకా ఎందుకంటే వస్తీ ఈరోజు రాజు మాట వినలేదు కదా, అట్లనే ఒకవేళ అందరు వైఫ్స్ కూడా మరి వస్తీనే వినలేదు ఆమె హస్బెండ్ మాట, మరి మేమెందుకు వినాలా అని కూడా అనుకుంటారు కదా. కాబట్టి ఈ విధంగా మరి అందరు కూడా ఫ్యామిలీస్లలో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అని చెప్పి ఇంకా వాళ్ళు వస్తీని క్వీన్గా ఉండకుండా తీసేస్తారనమాట. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ మరి అహస్వరోస్ రాజుకు కోపం తగ్గిపోయిన తర్వాత అరే వస్తీ ఈ విధంగా చేసింది కదా, ఎంత బ్యాడ్ కదా అనేసి ఆయనకు గుర్తొచ్చినప్పుడు ఇంకా కింగ్ సర్వెంట్స్ ఏం చెప్తారంటే మరి నీకు మరి మనం వస్తీని తీసేసినాం కదా, నీకు ఇంకా బ్యూటిఫుల్ వైఫ్ కావాలి కదా, సో అందరూ వర్జిన్స్ ఎవరికైతే మ్యారేజ్ కాలేదో అలాంటి యంగ్ గర్ల్స్ను మరి మన ప్యాలెస్ లోపలికి తీసుకొని వచ్చి నువ్వు ఎవరినైతే ఇష్టపడతావో వాళ్ళు క్వీన్గా ఉంటారు అని వాళ్ళు చెప్పినారు అనమాట. రాజుకు ఒక అడ్వైజ్ ఇస్తారనమాట. ఇంకా అక్కడ ప్యాలెస్ లోపల అహస్వరోష్ రాజు ఉన్న షూషన్ ప్యాలెస్ లోపల ఒక జూ ఉండే అనమాట, ఒక దేవుని బిడ్డ ఉండే అనమాట. సో ఆ దేవుని బిడ్డ పేరు మొర్దెకై. ఆయన మరి బెంజమైట్ అనమాట. ఆయనకు తెలుస్తుంది అనమాట ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది యంగ్ గర్ల్స్ రావాలని. అయితే ఆయన దగ్గర హదస్సా అనే పేరు కలిగిన ఇంకొక పేరు ఎస్తర్ అనమాట. ఆమె మొర్దెకై యొక్క అంకుల్ డాటర్ అనమాట. సో ఆ అంకుల్ డాటర్ను ఆయన చూసుకుంటుండే, ఎందుకంటే ఫాదర్ మదర్ చనిపోయినరంట. సో ఆమె చాలా బ్యూటిఫుల్గా ఉంటుండే అనమాట. మరి మొర్దెకై ఆమెకు ఒక ఫాదర్ లెక్క ఉండే అనమాట. సో ఆమె ఫాదర్ మదర్ చనిపోయినారు కాబట్టి సో ఆయన ఓన్ డాటర్ లెక్క తీసుకున్నాడంట హదస్సా లేకుంటే ఎస్తర్ అనే అమ్మాయిని. సో ఇంకా అప్పుడు ఆయన చెప్తాడనమాట ఎస్తర్కు, మరి ఈ విధంగా ఒక కింగ్ నుండి ఒక కమాండ్మెంట్, ఒక డిక్రీ వచ్చింది, అందరూ మంచి యంగ్ గర్ల్స్ రావాలంటే షూషన్ ప్యాలెస్కి వెళ్ళాలంట. అక్కడ మరి కొన్ని రోజులు మంచిగా వాళ్ళు మంచిగా అవి అంటే అన్ని కాస్మెటిక్స్ వాడి మరి ఏం వాడినరో మనకు తెలియదు. మరి తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత వెళ్ళి మరి రాజు ముందుకు వెళ్ళినప్పుడు రాజు ఒకవేళ ఇష్టపడితే వారు క్వీన్ అవుతారంట అని చెప్పి ఆ యొక్క ఆపర్చునిటీని తీసుకున్నాడు అనమాట మొర్దెకై. తీసుకొని ఎస్తర్కు చెప్పినప్పుడు ఎస్తర్ చాలా ఒబీడియంట్ గర్ల్ ఆమె, కాబట్టి ఆయన చెప్పినట్లు విన్నదనమాట. విని ఇంకా ఎస్తర్ షూషన్ ప్యాలెస్కు వెళ్తుంది అనమాట. సో షూషన్ ప్యాలెస్కి వెళ్ళినప్పుడు ఇంకా ఆమె అక్కడ ఎవరైతే అందరినీ చూసుకుంటూ ఉంటారో హెగై అనే ఆయనకు ఎస్తర్ని చూడగానే చాలా మంచిగా అనిపించిందంట. అరే ఈమె డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పేసి ఆమెను మంచిగా చూసుకుంటుండేనంట ఆయన. సో 6 months మంచిగా పర్ఫ్యూమ్స్ అవి పెట్టుకొని మంచిగా బ్యూటిఫుల్గా అందరు తయారవుతూ ఉన్నారన్నమాట. సో ఎస్తర్ తర్వాత ఇంకా ప్యాలెస్లోనికి ఇంకా రాజు ముందుకు అందరూ ఒకరు వెనక గర్ల్స్ వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉంటే నెక్స్ట్ ఇంకా ఎస్తర్ ఛాన్స్ వచ్చిందనమాట. ఎస్తర్ ఛాన్స్ వచ్చినప్పుడు రాజు ఎస్తర్ని చూడగానే చాలా ఇష్టపడ్డాడంట. ఎస్తర్ ఫౌండ్ ఫేవర్ అనమాట ఇన్ ద ఐస్ ఆఫ్ ద కింగ్. సో
ఇంకా ఎస్తర్ క్వీన్గా వాళ్ళు చూస్ చేసుకున్నారు అనమాట. రాజు ఎస్తర్ను క్వీన్గా చూస్ చేసుకున్నారు అనమాట. సో ఆ దినాలలో మొర్దెకై ఆమెను ఎవరైతే పెంచిండ్రో ఫాదర్గా, ఆ మొర్దెకై ఆ కింగ్ గేట్ దగ్గర ఉంటుండే అనమాట. సో ఆ కింగ్ గేట్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఇద్దరు బిగ్తాన్ తెరేష్ అనే వాళ్ళు ఇద్దరు రాజు దగ్గర పనిచేసేవారే. వాళ్ళు ఏం చేస్తారంటే రాజును చంపేద్దాము అని వాళ్ళు మెల్లగా ప్లాన్ చేస్తూ ఉంటారు అనమాట. ప్లాన్ చేస్తుంటే ఆ యొక్క విషయము ఎస్తర్ క్వీన్కు చెప్తాడనమాట మొర్దెకై. అప్పుడు ఎస్తర్ మరి రాజుకు చెప్పినప్పుడు మరి రాజు ఆ యొక్క విషయం తెలుసుకొని ఆ ఇద్దరిని కూడా హ్యాంగ్ చేసేస్తారనమాట. సో ఇంకా ఆ యొక్క విషయము వాళ్ళ బుక్స్లలో రాసి పెడతారనమాట. అప్పుడు ఇంకా ఆ దినంలలోనే ఏమవుతుందంటే అహస్వరోషు ఒక ఆయన హామాన్ అనే వ్యక్తిని చాలా ప్రమోట్ చేసేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ టు కింగ్ చేసేస్తాడనమాట ఆయనను. సో ఇంకా హామాన్ చాలా ఆయన ప్రౌడ్ ఫెలో అనమాట. సో హామాన్ వెళ్తుంటే అందరు కూడా ఆయనకు వంగి ఆయనకు రెవరెన్స్ చేస్తుండే అనమాట. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని మంచిగా ఇట్లా వంగి చెప్తుండే అనమాట. సో కానీ మొర్దెకై మాత్రము హీ డిడ్ నాట్ బావ్ అంటూ హామాన్ అన్నమాట. ఎందుకంటే మరి జ్యూస్ ఆ విధంగా ఎవరికంటే వాళ్ళకు ఆ విధంగా బౌ డౌన్ చేయొద్దు అనమాట. నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పిండు కదా, నాకు మాత్రమే మీరు మరి నన్ను మాత్రమే వర్షిప్ చేయాలా అని ఉన్నది 10 కమాండ్మెంట్స్లలో. కాబట్టి మరి మొర్దెకై ఆ విధంగా చేయలేదనమాట. చేయనప్పుడు ఇంకా హామాన్కు చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. ఎవ్రీడే మరి వెళ్తూ ఉంటాడు. మరి మొర్దెకై మాత్రము అదే విధంగా కూర్చొని ఉంటుండే. అందరేమో లేచి ఇట్లా వంగుతూ ఉండే అనమాట హామాన్ ముందల. అయితే ఇంకా అందరు అడుగుతుంటారు, ఎందుకు మొర్దెకై, ఎందుకు నువ్వు ఈ విధంగా హామాన్ను చూసినావు, ఆ విధంగా మరి రెవరెన్స్ చేస్తలేవు, ఎందుకు ఆయనను గణపరుస్తలేవు అని అడుగుతూ ఉంటుండే అన్నమాట. కానీ ఆయన మాత్రము ఏం కూడా జవాబు ఇవ్వకపోతుండే. సో ఇంకా హామాన్ ఏం చేస్తాడంటే మరి హామాన్కు తెలుస్తుంది అనమాట, మొర్దెకై ఈ బిలాంగ్ టు జ్యూస్. మరి జ్యూస్ అనే వారికి అంటే దేవుని బిడ్డలు ఇక్కడ క్యాప్టివిటీలో ఉన్నారు కదా, వాళ్ళకు చెందినవాడు అని చెప్పి తెలుసుకొని ఇంకా మరి హామాన్ ఏం చేస్తాడంటే జ్యూస్ అందరిని చంపేయాల అనేసి ఇంకా రాజు దగ్గరికి వెళ్తాడనమాట. రాజు దగ్గరికి వెళ్ళి ఇంకా రాజు చెప్తాడనమాట, ఇక్కడ ఒక మన మధ్యలో ఒకరు ఉన్నారు, ఒక ప్రజలు డిఫరెంట్ పీపుల్ అనమాట. వాళ్ళ లాస్ అన్నీ వేరే, అన్నీ కూడా వాళ్ళు రాజు ప్రకారంగా వాళ్ళు వెళ్ళరు, వాళ్ళ లా వేరేగా ఉంది అని చెప్పి చెప్తాడనమాట. కాబట్టి వీళ్ళు మన మధ్యలో ఉంటే చాలా కష్టం కాబట్టి అనేసి ఇంకా ఈ హామాన్ జ్యూస్ ఎనిమీ అనమాట వాడు. సో ఇంకా వెళ్ళి కింగ్ దగ్గరికి వెళ్ళి ఒక డిక్రీ తీసుకుంటారనమాట. ఏమనంటే అందరు కూడా జ్యూస్ పలానా రోజు చంపబడాలా, డిస్ట్రాయ్ కావాలా, వాళ్ళని చంపేయాలా, వాళ్ళని నాశనం చేసేయాలా అని చెప్పేసి రాజు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఒక డిక్రీ చేపించేసి ఇంకా రాజుతోని సీల్ చేపించేస్తాడు అనమాట. సో ఇంకా ఆ యొక్క విషయము మరి మొర్దెకైకి తెలిసి ఇంకా చాలా ఒక పెద్ద గ్రేట్ మోర్నింగ్ వాస్ దేర్ అనమాట ఇన్ షూషన్ అనమాట. ఎందుకంటే సిటీ ఆఫ్ షూషన్ అనమాట. ఎందుకంటే హామాన్ ఏ విధంగా మరి జ్యూస్ అందరిని చంపాలని డిక్రీ తీసుకున్నాడు కదా, దాని కొరకని. కాబట్టి ఇంకా విషయాలు మనం ఇంకా ముందుకు తెలుసుకుందాము. అంతవరకు దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి మనము లెసన్లో విన్నట్లు ఎస్తర్ స్టోరీ బాగుంది కదా. మరి ఈ ఎస్తర్ బుక్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే గాడ్ అనే మాట మనకు అనిపించదు. పిల్లలు మీరు ఒకసారి చెక్ చేయొచ్చు ద హోల్ బుక్. ఎస్తర్ బుక్లో మరి ఎవ్రీ చాప్టర్ మీరు చూడండి, చూసి మరి అక్కడ గాడ్ అనే మాట మనకు అనిపించదు అనమాట. మీరు ఒకసారి చెక్ చేయండి, మరి హోంవర్క్ తీసుకోండి. ఓకే, కానీ గాడ్స్ హ్యాండ్, ఇన్విజిబుల్ గాడ్స్ హ్యాండ్ వీ కెన్ సీ.
దేవుని యొక్క కనిపించని చెయ్యి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఎస్తర్ బుక్లో చేసినట్లు మనము చూస్తున్నాం. మరి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మరి పర్షియాలో మరి నెక్స్ట్ పాయింట్, పర్షియాలో మరి ఏ విధంగా అహస్వరోష్ రాజుకు ఒక క్వీన్ కావాలని అందరు విమెన్ వచ్చిండ్రు కదా, ఆ యొక్క షూషన్ ప్యాలెస్కి వచ్చిండ్రు. సో ఎస్తర్ మాత్రము అక్కడ అందరినీ ఆ విమెన్ను చూసుకునే హేగాయ్ అనే వ్యక్తి ముందు ఆయన చూడగానే, ఎస్తర్ను చూడగానే ఎంత మంచిగా అమ్మాయి, ఎంత డిసిప్లిన్డ్ కదా, ఎంత బాగుంది కదా ఈ అమ్మాయి, చాలా వెల్ మేనర్డ్ చైల్డ్ మాదిరి కనిపిస్తుంది అని ఆయనకంటే చాలా దయ పుట్టిందంట హెగే. అంతేకాకుండా అక్కడ ఎవరైతే ఎస్తర్ని చూస్తుండ్రో అందరికీ కూడా ఎస్తర్ని చూడగానే దయ పుట్టిందంట. అంతేకాకుండా రాజు అంట అక్కడ ఉండే స్త్రీలందరికంటే ఎస్తర్ను చాలా ప్రేమించిండంట. ఓకే పిల్లలు, సో మనం కూడా ఆ విధంగా ఉండాలి. ఎవరైనా మనం చూసినప్పుడు మనము వెల్ బిహేవ్డ్, వెల్ మేనర్డ్ చిల్డ్రన్గా మనం కనిపించాలి మనుషులకు. అంతేకాకుండా మనకు మంచి పేరు ఈ లోకంలో మనం తెచ్చుకుంటే దేవునికి మహిమ అన్నమాట. అంతేకాకుండా పర్షియా లోపల వాళ్ళ కింగ్స్, తర్వాత ఎవరైతే అథారిటీలో ఉంటారో వాళ్ళు డివైన్, అంటే వాళ్ళు దేవుళ్ళు అని వాళ్ళు అనుకుంటారు అనమాట. అందుకనే మొర్దెకాయ్ హామాన్కు ఆయన వంగి మరి ఆ విధంగా బౌడౌన్ చేయలేదన్నమాట మొర్దెకాయ్. ఓకే, సో ఎందుకంటే జూస్ వాళ్ళు దేవుని బిడ్డలు కదా, దేవుని బిడ్డలకు దేవుని యొక్క 10 కమాండ్మెంట్స్లో ఫస్ట్ కమాండ్మెంట్ ఏంది? దౌ షల్ హ్యావ్ నో అదర్ గాడ్ బిఫోర్ మీ. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా కేవలం దేవునికి మాత్రమే మనము ఆ విధంగా బౌ డౌన్ చేయాలి. వీ హ్యావ్ టు వర్షిప్ ఓన్లీ గాడ్. ఓకే, అయితే హామాన్ అయితే వానికి ఉండే పవర్, అథారిటీ, వాడు దాంట్లోనే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యింది కదా. సో మనం నెక్స్ట్ లెసన్స్లో మనం చూస్తాం ఏ విధంగా హామాన్ యొక్క లైఫ్ ఏ విధంగా ఉంటుందో మనము నెక్స్ట్ లెసన్లో మనం చూస్తాము. సో అంతవరకు దేవుడు మనకు సహాయం చేయను కాక.